చాలా కాలం క్రితం అలల మధ్య పటాలలో ఎక్కడా కనిపించని ఒక ద్వీపముండేది. ఆ ద్వీపానికి పేరు లేదు, కాని కథల్లో మాత్రం దాన్యొక పేరుతో పిలిచేవారు. అర్హతను పరీక్షించే ద్వీపం. ఆ ద్వీపం వైపు చాలామంది ప్రయాణించారు, కాని తిరిగి వచ్చినవారు చాలా కొద్దిమంది మాత్రమే. ఎందుకంటే అక్కడి సంపద బంగారం కాదు, వజ్రాలు కాదు, అక్కడ దాగింది ధైర్యం, నిజాయితీ, త్యాగం. ఆ కాలంలో ఒక తీరప్రాంత గ్రామంలో ఒక యువకుడు జీవించేవాడు. అతని పేరు వీర. సాధారణ మనిషి. రాజవంశం కాదు, యోధుల కుటుంబం కాదు, కాని అతనిలో ఒక అసాధారణమైన గుణముంది. తన బాధ కంటే ఇతరుల బాధ అతని హృదయాన్ని ఎక్కువగా కదిలించేది. ఒక సంవత్సరం ఆ గ్రామాన్ని కరువు చుట్టుముట్టింది. నీరు లేదు, ఆహారం లేదు, ముఖాల్లో ఆశ కూడా మెల్లగా మసగబారుతోంది. అప్పుడు గ్రామ పెద్దలు ఒక పాత కథను గుర్తుచేశారు. సముద్రాల మధ్య ఒక రహస్య ద్వీపముంది. అక్కడ ఒక దీపం వెలుగుతోంది. ఆ దీపం నిజమైన హృదయాన్ని గుర్తిస్తుంది, అర్హుడికి మాత్రమే మార్గం చూపిస్తుంది. మొదట వీర నవ్వాడు. కథ అనుకున్నాడు, కాని తన ప్రజల ఆకలి చూస్తే ఆ కథే ఆశగా మారింది. ఎవరూ అతన్ని పంపలేదు, ఎవరూ ఆశీర్వదించలేదు. అతనే నిర్ణయం తీసుకున్నాడు. ఒక చిన్న పడవ, చేతిలో ఏమీ లేదు, హృదయంలో భయం మాత్రమే ఉంది. అయినా సముద్రంలోకి అడుగుపెట్టాడు. తుఫాన్లు వచ్చాయి, అలలు పడవను ఊపేశాయి, నీరు లోపలికి చొచ్చుకువచ్చింది. ఆ క్షణంలో వీర మనసులో ఒకే మాట గట్టిగా మోగింది: నేను చనిపోయినా సరే ప్రయత్నించకుండా వెనక్కి తిరగను. అదే మాట ద్వీపం పెట్టిన మొదటి పరీక్ష. అచేతనంగా ఉన్నవేళ వీర తీరానికి చేరాడు. ఆ ద్వీపం సాధారణంగా లేదు. చెట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి, గాలి కూడా ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది. మధ్యలో ఒక పురాతన ఆలయం. ఆలయం లోపల ఒక దీపం వెలుగుతోంది, కాని అక్కడికి వెళ్లే మార్గం మాత్రం కనిపించలేదు. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది: నీకు ఏమి కావాలి? వీర క్షణం కూడా ఆలోచించలేదు. నాకోసం కాదు, నా ప్రజల కోసం. మళ్లీ స్వరం అడిగింది: నీకు ప్రతిఫలం కావాలా? వీర మెల్లగా తల ఊపాడు. వాళ్ల జీవితం చాలు. అదే క్షణంలో నేల చీలింది, మార్గం తెరుచుకుంది. ఆలయంలోకి అడుగుపెట్టిన వీరకి 3 ద్వారాలు కనిపించాయి. ఒక ద్వారంపై శక్తి, మరో ద్వారంపై సంపద, 3వ ద్వారంపై సేవ. శక్తిని ఎంచుకుంటే రాజవుతారు, సంపదను ఎంచుకుంటే లోకాన్ని కొనగలరు. వీర 3వ ద్వారం దగ్గర ఆగాడు. స్వరం హెచ్చరించింది: సేవ అంటే నష్టం. వీర చిరునవ్వు నవ్వాడు. అవసరమున్నవారికి నిలబడటం నష్టమైతే ఆ నష్టమే నాక్కావాలి. ఆ క్షణంలో దీపం తీవ్రమైన ప్రకాశంతో వెలిగింది. ఆలయం కంపించింది, భూమి గర్జించింది. ద్వీపం నుంచి నీటి ప్రవాహం మొదలైంది. నదులు సముద్రంలోకి దూసుకెళ్లాయి. వీర మళ్లీ గ్రామానికి చేరేసరికి ఎండిపోయిన నేల పచ్చగా మారింది, కొత్త నదులు పుట్టాయి, జీవితం తిరిగొచ్చింది. కాని వీర చేతిలో బంగారం లేదు, కిరీటం లేదు, కేవలం ఒక వెలుగు మాత్రమే ఉంది. అది అతని కళ్లలో. కాలం గడిచింది. వీర పేరు చరిత్రలో రాలేదు, కాని ప్రజలు మాత్రం ఒక మాట గుర్తించుకున్నారు: ఆ ద్వీపం ఇప్పటికీ ఉంది. అది సింహాసనం కోరదు, హృదయాన్ని మాత్రమే గుర్తిస్తుంది. కథలు ముగుస్తాయి, కాని ప్రేరణ మాత్రం కాదు. ఎందుకంటే ప్రతి కాలంలో ఒక ద్వీపముంటుంది. దాన్ని చేరాలంటే పడవ కాదు, నిజమైన మనసు కావాలి.